3, 2, 1. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ రాబోతోంది. సో ఆ పిల్లలు మళ్ళీ బడికి వెళ్తారు, మళ్ళీ చదువుకుంటారు. ఎలాగో కూల్ డ్రింక్ షాప్ పెట్టబోతున్నారు కాబట్టి మొదటి బోని కూడా ఇక్కడి నుంచే మొదలు పెడదామా? ఈసారి షాప్లో నేనే కూర్చుంటా కౌంటర్లో. మీరెవరెవరు కూల్ డ్రింక్లు కొందాం అనుకున్నా రావచ్చు. వస్తారా? పద్మావతి గారు ముందుకు వచ్చారు. ఒక కూల్ డ్రింక్ని 1001 రూపాయలకి కొన్నారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అండ్ జ్యోతి గారు ఆవిడ తరఫు నుంచి 2000 రూపాయలు ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చాగల్లులో ఈ ప్రేక్షకులందరూ ముందుకు వచ్చి ఈ కుటుంబం కోసం మా ఈ కూల్ డ్రింక్ షాప్లో మొదటి బోని చేయడానికి అందరూ ముందుకు వచ్చినందుకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు కొన్న ఈ కూల్ డ్రింక్లు మొదట బోని అక్షరాల 8230 రూపాయలు. ఇది నిజంగా ఈ కుటుంబానికి కొన్ని నెలల పాటు అన్నం పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 నిమిషాల్లో మీరు చేసిన ఈ ప్రయత్నం, ఈ సహాయం చాలా గొప్పది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంత సహాయం చేసిన మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మరో కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చనిపోయి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 10 సంవత్సరాలండి. సో దానికి ముందు పరిస్థితులు అన్నీ బాగానే ఉండేవా? అన్నీ బాగానే ఉండేటి అండి. ఆయనకి టీబీ జబ్బు వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి అప్పుడు. అయితే సిగరెట్లు కాల్చొద్దని ఎన్ని చుట్లు చెప్పినా వినేవాడు కాదండి. సిగరెట్లు కాల్చేస్తా ఇంకా ఎక్కువైపోయిందండి జబ్బు. మంగళగిరి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళామండి. అయినా తగ్గలేదండి. మందులు ఆడేవాడు కానీ పత్యం ఉండేవాడు కాదండి. పత్యం లేకుండా అన్నీ తినేసేవాడు. ఇంకా రోడ్డు అంటే రోజు రక్తం పడిపోయేదండి ఆయనకి. నేను ఇంకా ఆయన పని చేయలేకపోయేవాడు. నేను కోడి ఫారంలో పని చేసేదానండి. ఏం పని చేస్తుండేవాళ్ళు ఆయన అప్పుడు? ఆయన టాపే మేస్తారండి. టాప్ పని చేసి నన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేవాడు కాదండి ఆయన అసలు. అన్ని పనులు ఆయనే చేసేవాడు. నేను ఎక్కడికి వెళ్ళిచ్చేవాడు కాదండి. ఇంటి అడుగులో పెట్టించాడు కాదు. మనసే నలిగి మనిషే పాపం, విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో. అలాంటిదైన మంచం పెట్టేసాడండి. ఇల్లు గడిచేది కాదు. నేను ఆయన్ని మంచం మీద ఉంచి నేను వెళ్ళేదానండి. కోడి ఫారంలో గుడ్లు ఏరేదానండి. వెళ్ళి అలా పని చేసానండి. ఆయన నెల పొడుగుతా మంచం మీదే ఉన్నాడు. 2వ నెల వచ్చిందండి. 2వ నెల వచ్చాక నేను పనిలోకి ఎప్పుడు మామూలుగా వెళ్ళిపోయానండి పిల్లల నుంచి. ఆ బాబుకి 8వ నెల అండి అప్పుడు. ఆ బాబుని పెట్టుకొని పాపకి అప్పుడు బాగా ఆరోగ్యం బాగుండేదండి. అమ్మాయి కాళ్ళు చేయి లాగేసేలా బాగుండేది. పెద్ద పాప ఉందండి.
వీళ్ళు ఇంటికాడ ఉండేవాళ్ళు. నేను పనిలోకి వెళ్ళి వచ్చి ఎప్పుడు మామూలుగానే వచ్చేదానండి. వచ్చేతలకి ఆయన రత్నం గగ్గే చచ్చిపోయి ఉంటాడండి మంచం మీద. ఒక్క మాట కూడా చెప్పకుండా చచ్చిపోయాడు. నువ్వింక రావని నిన్ను చూడలేనని నా ఊపిరే ఆపని. ఇంకేంటి చూసినా నాకు తల్లి తండ్రి కూడా లేరండి. నాకు చూసేవాళ్ళు ఎవడో లేరండి. అయినా నాదరాలు నేను. అప్పుడు అవుతే నేను ఏం చెయ్యాలో నాకే తెలియని స్థితిలో ఉండిపోయానండి. అసలు అవుతాను ఇంకా పక్క వాళ్ళు బయట వాళ్ళు అందరూ వచ్చి మా అత్తయ్య ఉండేదండి. ఆవిడ గట్టన్నీ చేసి మంచి చెడ్డ చేసారండి. ఇంకా చేసి ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయిందండి. మా ఆడబిడ్డ కాడికి వెళ్ళిపోయింది. ఇంకెవ్వడూ లేరండి నాకు. ఇంకా అలాగే ఇంటికాడ ఉండేదానండి. ఇంట్లో గడిచేది కాదు. ఈ పిల్లోడు పాలకి ఏడిసేవాడండి. పాలు ఉండేటి కావు. అప్పుడు గెంజి పక్కింటి వాళ్ళు గెంజి అడిగి పందారేసి గెంజి పెట్టించేదండి అబ్బాయికి. ఆ గెంజి తాగుతా ఉంటే ఆ బాబుకి 20 నెలలు అయిపోయేది. ఆ బాబుకి ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పుడు ఇంక ఈ పాప పోతే అన్నం తినేది కాదండి. వాళ్ళ నాన్న మీద ఎక్కువ ప్రేమ ఆవిడ. ఆయన బాగా చూసుకునేవాడు ఈ అమ్మాయిని. అన్నం తినేది కాదు. అలాగే ఏడుతో కూర్చునేది. నానా నాన్న అంటాను. ఇంకెవడో పిల్లలు ఆదర్చేది ఎవడూ లేరే. నేను ఏడుతో కూర్చునేదానండి. ఇంకే పాపకి జ్వరం పట్టుకుందండి. జ్వరం అయితే వగ్గలేదండి. 10 రోజుల దాకా వగ్గలేదు జ్వరం. జ్వరంతో 20 నెలలు అయిపోయేటియండి. ఇంకైతే కాలు చేయలాగేసిందండి. మా ఆయన చచ్చిపోయిన 2వ నెలకి పిల్ల కాలు చేయలాగేసింది. ఇంక నా పరిస్థితికి చెప్పుకోలేదు. ఘోరం అండి. లోకంలోనూ ఇంకెవరు నన్ను ఆధారిస్తారండి నన్ను ఈ లోకంలో. ఇంకా అలాగే ఏడుస్తామంటారండి. అందరూ 5, 10 ఎత్తి హాస్పిటల్ కాకినాడ హాస్పిటల్కి జాయిన్ చేశారండి. ఈ పాపని జాయిన్ చేస్తే పెద్ద పాప బాబు నేను అలాగా నెల రోజులు ఉండిపోయామండి హాస్పిటల్లోని. అక్కడికి హాస్పిటల్కి ఉంటే మందులు రాస్తే దాటగారు మందులకు డబ్బులు ఉండేవి కావండి. అప్పుడు కాకినాడ పక్కనేనండి కోర్టు. ఆ కోర్టులోకి వెళ్ళి డబ్బులు అడగొచ్చేదానండి. బాబు నా కూతురు హాస్పిటల్లో ఉంది, డబ్బు లేను. ఆ మందులు తెచ్చి ఆ బిడ్డలకి దాటగా రాసిన మందులు అడక్కొచ్చి డబ్బులు పెట్టుకొని అలాగే నెల రోజులు హాస్పిటల్లోంచి ఇంటికి తీసుకొస్తే పాప బతకదు చనిపోద్ది అన్నారండి. కాలు చేయ రాదు. ఇంకేముంది, ఆ పిల్ల మొగుడు చచ్చిపోయాడు. కాలు చేయబడిపోయింది. నువ్వెంత పాపాత్తురాలు అని అందరూ తిట్టేవాడు నన్ను. అసలు పశ్చిమ గోదావరి జిల్లా తేజంపూడికి చెందిన సురేష్ వారి దంపతులకి పుట్టిన పాప కీర్తి పుట్టిన దగ్గర నుంచి రక్తహీనత సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతోంది. ప్రతి నెల ఆమె బాడీలో ఉన్న రక్తాన్ని తీసి మళ్ళీ రక్తం మార్చాలి. ఆపరేషన్ అయితే లేదు. ఆ పిల్లకి ఐరన్ లోడ్ పడిపోకుండా ఉండటానికి మందు నువ్వు సాయచేత్తలు కష్టపడి ఆ పిల్లకి రూపాయలు తెచ్చి మందు బ్లడ్ ఎక్కించి బతికించగలిగితే తీసుకెళ్ళు, లేదంటే వదిలేసుకున్నారన్న. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో. 5 సంవత్సరాలు వచ్చి నెలకు ఒకసారి ఎక్కించాను. 6వ సంవత్సరం వచ్చాక 3 వారాలకు ఒకసారి ఎక్కించాను. 3 వారాలు 7వ సంవత్సరం వచ్చింది. 7వ సంవత్సరం వచ్చాక నెలకు 2 సార్లు ఎక్కించవలసి వస్తుందన్న.